అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరాజు. ఇక్కడ అయినాపురం బాడవ దగ్గర ఇక్కడ చెట్ల దగ్గర పూల మొక్కలు, రోడ్లు, చెత్త ఇదంతా ఉండటం వల్ల రక్తపింజరని పాము ఒకటొచ్చి ఇక్కడ చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసింది. వెంటనే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనిషి అయినటువంటి ప్రసాద్ గారు వెంటనే స్నేక్ నేచర్ వర్మ గారికి ఫోన్ చేసిన వెంటనే ఆయన వేరే పనులు ఉన్నా కూడా వెంటనే బయలుదేరి మా గ్రామానికి వచ్చి గ్రామంలో జనాలకి ఈ భయభ్రాంతులు చేసి ఈ పాముని పట్టుకుని చాలా ధైర్యశాలతో మా అందరికీ చెప్పి చాలా భయంకరమైన పాము అండి ఇది. పాము కరిస్తే అది మందు కూడా లేదు చెప్పి చూపెట్టి మాకు తెప్పి చాలా మా జనాలను కూడా నిస్సహాయతల నుంచి కాపాడి చాలా మంచి పని చేశారని వారికి వాళ్ళ టీం అందరూ కూడా మా ధన్యవాదాలు తెచ్చుకుంటున్నామండి. అలాగే స్నాక్స్ చేసిన వర్మ గారు ఈ రక్తపింజర పాములు చుట్టుపక్కల చెత్త చెదారం ఎక్కువ ఉండటం వలన ఇలాగ రోడ్లు ఇక్కడ మట్టి చెత్త ఉండటం వలన ఇది పాము కడతాం చాలా ఇబ్బంది పడతారు, ప్రాణ పరిస్థితులకు వెళ్ళిపోతారు, దీనికి మందు కూడా లేదని చెప్పి కొన్ని సలహాలు ఇచ్చి చుట్టుపక్కల కూడా నీట్గా ఉండేటట్టు ప్రతిదీ పుల్ల మొక్కలు లేకుండా చెదలే లేకుండా రోడ్డు పక్కన మట్టిలో ఇచ్చి కంపలు లేకుండా ఉండేటట్టు చూసుకోమని కూడా మంచి సలహాలు ఇచ్చారండి మా గ్రామస్తులందరూ కూడా అండి. ఇది తెలియజేసుకుంటున్నారు. నమస్తే అండి. నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి. అలాగే ఇప్పుడు అయినాపురం బాడవ గ్రామం నుంచి నాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చిన వెంటనే కూడా నాకు వాళ్ళు కొండ సెలవు ఉంది, ఇక్కడ 3 అడుగులు 4 అడుగులు కొండ సెలవు అని చెప్పారండి. కొండ సెలవు అయితే కాదని ఇది రక్తపింజరాని పాము అని నాకు ఫోటో పెట్టమన్నానండి. ఫోటో పెట్టిన నిర్ధారణ చేసి ఇది రక్తపింజర పాము అని నేను తెలియజేశానండి. నేను ఎక్కడో పాము పట్టుకోవడానికి అయితే దూరంగా ఉన్నానండి. ఒకటికి ఇక్కడికి వచ్చి అయినాపురం రావడంతో ఇది రక్తపింజర పాము అండి. ఇది ఇటీవల వేసిన గ్రావెల్ రోడ్ అంపడా కూడా ఈ పాములు ఎక్కువ వచ్చేస్తున్నాయండి. అలాగే ఇప్పుడు వేసవకాలం వల్ల తోటల్లో నీరు అయ్యి పెట్టడం వల్ల కూడా ఇక్కడ పాములన్నీ కూడా ఇప్పుడు ఈ చల్లదనానికి ఇళ్లలోకి అయ్యి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇయే రక్తపింజర పాములు అయితే ఇప్పుడు మటుకు చాలా ఎక్కువ పెరిగిపోవడం జరుగుతుంది. మొన్న కూడా మేము ఇక్కడ ఈ ముమ్మడివారం నియోజకవర్గంలో దగ్గర దగ్గర 10 పాములు 15 పాములు సుమారు పట్టుకున్నామండి. అలాగే పెద్దలు అలాగే పిల్లలందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క రక్తపింజర పాములు బట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలువవారిని అంతా కూడా కూర ఈ పెరిగిపోవటం వల్ల ఈ రక్తపింజర పాములు ఏంటి అలాగే ఇతర పాములన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయండి. ప్రజలు పిల్లలు అందరూ కూడా ఈ పాముని చూసి అందరూ కూడా కొండ సెలవు అనుకుంటున్నారండి. ఈ కొండ సెలవు అయితే ఇలా ఉండదండి. కొండ సెలవు అయితే దగ్గర దగ్గరగా 6 అడుగులు 9 అడుగులు పాము ఉంటది. దీన్ని ఎందుకంటే ఒంటి మీద మచ్చలు చూసి కొండ సెలవే అనుకుంటున్నారు అందరూ. ఇది కొండ సెలవు అయితే కాదండి, ఇది రక్తపింజర పాము. అలాగే ఈ వేసవకాలం అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి పాముల పట్ల. ఎక్కడైనా పాము వచ్చిన సమాచారం మీద నాకు వెంటనే ఫోన్ చేయండి. నేను ఫోన్ చేసిన వచ్చిన సమాచారం మీదకి నేను పట్టుకుని దూరంగా వదులుతానండి. మా గ్రామము అయినాపురం శివారు బాడవ. ఇక్కడ ఇంటి చుట్టూ పచ్చగడ్డి అది ఉండటంతో రక్తపింజర అనే పాము చేరింది. ఎప్పటి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మధ్యాహ్నం 12 గంటలకు కనపడింది. ఈ లోపల వర్మ గారికి ఫోన్ చేసాము, వారు వచ్చారు, పట్టుకున్నారు. సుఖంగా ఉన్నాము. అంతగా ఎవరిని ఏమీ చేయలేదు మహాతల్లి. ఇదండి గ్రామ అందరూ సుఖంగా ఉన్నారు, సంతోషపడ్డారండి. ఈ పావును పట్టుకుంటుందో పావును ఎప్పుడు చూడలేదండి, ఇది ఎప్పుడు కనపడలేదు. ఆ స్థలంగా ఓనర్ గారికే కనపడింది ఇవాళ.